నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీలో కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటి నుంచంటే కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయించింది. సంక్రాంతి నాటికి కొత్త కార్డుల్ని ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్లతో కార్డుల్ని ముద్రించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుని అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎంపిక చేసే పనిలో ఉంది. దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డుల్ని ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తగా పెళ్లైన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేస్తున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సిందే. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దాఖలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 28 వరకు దరఖాస్తు అవకాశం ఉందని, జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అందిస్తామంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన వారి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటి నుంచంటే కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయించింది. సంక్రాంతి నాటికి కొత్త కార్డుల్ని ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్లతో కార్డుల్ని ముద్రించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుని అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎంపిక చేసే పనిలో ఉంది. దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డుల్ని ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తగా పెళ్లైన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేస్తున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సిందే. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా
కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దాఖలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 28 వరకు దరఖాస్తు అవకాశం ఉందని, జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అందిస్తామంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన వారి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటి నుంచంటే కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయించింది. సంక్రాంతి నాటికి కొత్త కార్డుల్ని ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్లతో కార్డుల్ని ముద్రించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుని అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎంపిక చేసే పనిలో ఉంది. దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డుల్ని ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తగా పెళ్లైన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేస్తున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సిందే. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దాఖలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 28 వరకు దరఖాస్తు అవకాశం ఉందని, జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అందిస్తామంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన వారి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటి నుంచంటే కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయించింది. సంక్రాంతి నాటికి కొత్త కార్డుల్ని ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్లతో కార్డుల్ని ముద్రించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుని అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎంపిక చేసే పనిలో ఉంది.
దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డుల్ని ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చనున్నారు. క్యూఆర్ కోడ్‌తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, కొత్తగా పెళ్లైన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సిందే. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దాఖలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 28 వరకు దరఖాస్తు అవకాశం ఉందని, జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అందిస్తామంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన వారి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.